వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సామాజిక దళితోద్ధారకుడు బాబు జగజ్జీవన్ రావు ఘనంగా 118వ జయంతి వేడుకలు. వరంగల్ జిల్లాలోని బంగారం చోరీ సంఘటనలో రాయపర్తి ఎస్బీఐ వద్ద బాధితుల ఆందోళన. హెచ్సిలో చెట్లను కొట్టివేయడంతో క్యాంపస్ దగ్గరలో ఉన్న ఇంటిలోకి వచ్చిన జింక. తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, బాబు జగజ్జీవన్ రావు అంటరాని సమాజానికే రాజకీయ దిక్సూచిగా మారడాన్ని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు తెలియజేశారు. శనివారం కేపీఎస్ ఆధ్వర్యంలో కరీంనగరంలోని ఆర్ఎస్ కూడలిలో ఉన్న బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి 117వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతిభ లేక ఆధారపడే సమాజం అంటూ ఎగతాళి చేసిన వారికి ఎదురెళ్లి మెరిట్ ప్రతిపాదన చదువును పూర్తి చేసిన గనుడని అన్నారు. 78 సంవత్సరాలు జీవించిన బాబు జగజ్జీవన్ రావు పుట్టిన 28 సంవత్సరాలకే రాజకీయ అరంగేట్రం చేసిన లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమించబడ్డారని అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. ఈ సందర్భంగా సమాజానికి అందరికీ జగజ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సమాజంలో ఇప్పటికీ ఒకవైపు మహనీయుల యొక్క జయంతులను చాలా ఆనందకాయంగా జరుపుకుంటున్నప్పటికీ ఇంకా దళితుల బతుకుల్లో ఏ రకమైన మార్పులు రాలేదు అని చెప్పేసి బాధపడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితిగా కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇంకా అంటరాంతరం చాలా జటిలంగా ఉంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. సాటి మనిషిని మనిషిగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ కొనసాగుతా ఉంది. దాదాపు 99లో జస్టిస్ పున్నయ్య గారు మొత్తం రాష్ట్రంలోనే అత్యంత కుల వివక్షత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు, అది 3వ జిల్లాగా ఉంది అని చెప్పేసి స్పష్టంగా ఒక నివేదిక ఇచ్చాడు. ఓ స్పెషల్ ఐఏఎస్ అధికారిని కేటాయించి ఈ అంటరాంతరాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం కోసం కృషి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పాలకులకు ఆ రకంగా చేతులు రావడం లేదు. ఈ రోజు మహనీయుల జయంతుల నిర్వహణలోనే చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఇక వాళ్ళు చేసినటువంటి ఆశయాలను పరిష్కరించేటువంటి, లేకుంటే వాటి దారిలో పోయేటువంటి మార్గం అనేటువంటిది కనిపించేటువంటి దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. నేను తెలియజేస్తున్నది ఏమంటే, ఈ 117వ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ప్రభుత్వం చెప్పింది ప్రిపరేటరీ మీటింగ్ వేసింది. ప్రిపరేటరీ మీటింగ్ వేసి ఆ ప్రిపరేటరీ మీటింగ్ కూడా చాలా లేటుగా వేయడం ద్వారా దళిత సంఘాలంటే ఆగ్రహానికి గురయ్యాయి. తర్వాత దాన్ని సర్దుకొని మళ్ళా సమావేశం వేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ సమావేశాన్ని కూడా సంపూర్ణంగా క్యాన్సిల్ చేశారు. తీరా ఈరోజు జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకే కలెక్టర్ గారు రారు, ఆయనకు అనారోగ్యం ఉంది, జాయింట్ కలెక్టర్ గారు వస్తారు, దండేస్తారు అని చెప్పేసి చెప్పారు. 9:30 దాకా ఒక అధికారి అంటే ఒక అధికారి ఇక్కడ రాలేదు. అంటే ఇది దళిత నాయకుల పట్ల అధికారులకు ఉన్నటువంటి స్పష్టమైన వివక్షతకు నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. 9:30, 10 అయినా సరే అధికారులుగా సమయపాలన పాటించాల్సినటువంటి మీరు ఎందుకు ఆ రకంగా సమయపాలన పాటించట్లేదు? ఇది దళితుల పట్ల ఉండేటువంటి వివక్షత తప్ప, దళిత నాయకుల పట్ల ఉండేటువంటి వివక్షత తప్ప వేరే కాదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేవలం జయంతుల సందర్భంగా బాగా పూల అలంకరణ చేసి, లేదు దండలేసి ఆ రకంగా జై భీమ్ అని చెప్పేసి గట్టిగా చెప్పి, జై జగజ్జీవన్ రావు అని చెప్పేసి చెప్పినంత మాత్రాన దళితుల సమస్యలు పరిష్కారం కావు. మేము ఈ సందర్భంగా మరొకసారి అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు గ్రామీణ బాట పట్టండి, సంక్షేమ హాస్టళ్లను పరిశీలన చేయండి, సమస్యలు ఉన్న వాటిపైన పరిష్కారం చేయండి. లేకపోతే ఇదే పరిస్థితి కనుక మిగతా జయంతుల సందర్భంగా కొనసాగితే రేపు పూలే జయంతి సందర్భంగా అవసరమైతే జయంతి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. సామాజిక దళితోద్ధరకుడు, దర్శనికుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు
అని మల్పు లేదర్ పార్క్ అధ్యక్షుడు కొలుహూరి విజయ్ కుమార్ అన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు 118వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని పాలచెట్టు ఏరియా వద్ద గల మల్పు లేదర్ పార్క్ ఆవరణలో ఆయన వేడుకలను ఘనంగా జరిపారు. ముందుగా బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా కొలుహూరి విజయ్ కుమార్ మాట్లాడారు. మా సోదరులు, మా మిత్రులు, సంఘాలు, మా లేదర్ పార్క్ సంఘాల మిత్రుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. వాస్తవంగా కూడా వారు చాలా గొప్ప వ్యక్తి. అందరూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్క్ సెంటర్లో బాబు జగజీవన్ రావు గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి భవిష్యత్తులో. వారు అత్యున్నతమైన పదవినే కాక మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూర్తి సపోర్ట్ చేసి వారు పొందించిన చట్టాలను రూపకల్పన చేసినటువంటి చట్టాలను ఒక్కటి కూడా పోకుండా అందులోపల పొందుపరచడానికి ఏర్పాటు చేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ కమిటీలో వేయడం లోపల వెనుదను ఉండి దళితుల హక్కుల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడి అత్యున్నతమైన పదవులు అధిష్ఠించినటువంటి వ్యక్తి. వారి హయాంలోనే పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను కూడా రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు విడగొట్టేసి బంగ్లాదేశ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత ప్రభావశీలైనటువంటి వ్యక్తులు. దయచేసి మిత్రులందరికీ, మేధావులకు మేము కోరేది ఏంటంటే మనందరం కూడా ఇక్కడ మందమరి పట్టణం అనేది ఉద్యమాలకు పుట్టినిల్లు. మహానుభావులు ఏ ఒక్క కులానికి చెందినటువంటి వ్యక్తులు గారు. ఈ రోజు నుండి మొదలుకొని మహానుభావుడు జ్యోతిబా పూలే జయంతి 11వ తారీఖు నాడు ఉన్నది. 14వ తారీఖు నాడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నది. మహనీయుల జాతరను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు అందరం కలిపి అప్పటి వరకు జరుపుకుందామని. దయచేసి మహానుభావులు ఏ ఒక్క కులానికి చెందలేదు. వారు బీహార్ రాష్ట్రంలో గల చౌంతి జిల్లా లోపల వారు జన్మించారు. మహానుభావులు వారి కూతురు ఈరోజు వర్గీకరణ జరగడానికి పార్లమెంటు స్పీకర్గా ఉండి కమిషన్ మీద పనిచేసినటువంటి మీరా కుమారి గారు వారి కూతురు. దయచేసి మహానుభావులకు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లా లోపల అసలు అధికారికంగా ఎవరిని పిలిచి కమిటీలు వేయలే. మరి మండల్లో కూడా కమిటీ వేయలే ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇక ముందు కూడా మహానుభావుల జ్యోతిబా పూలే కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, వివిధ సంఘాలను అందరినీ భాగస్వాములను చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు మహనీయుల జాతరను జరపాలి. సంఘాలను పిలిచి కమిటీ ఇప్పటికన్నా వేయాలని చెప్పి మేము ఇక్కడ ఉన్న మందమరి మండల పట్టణ అధికారులను కోరుతూ బాబాసాహెబ్ బాబు జగజీవన్ రావు గారికి భారతరత్న బిరుదును కూడా వారికి ఇవ్వాలని చెప్పి మహనీయుల 118వ జయంతి సందర్భంగా మేము కోరుతూ ముగించుకుంటున్నాం. అమ్మా సరే మాట్లాడు. 12వ శిల్వయాత్ర బాపిస్టు సంఘం సిఎస్ఐ చర్చిలతో కలిసి 12వ శిల్వయాత్ర చేపట్టామని చంద్రశేఖర్ ఐబ్రోస్ లైవ్ మాన్ ఫెలోషిప్లో తెలిపారు. వారు మాట్లాడుతూ పాప విమోచన కార్యక్రమం బలియాగంగా యేసుప్రభు నిలబడి పాపమానిన మానవ హృదయాన్ని శుద్ధీకరించి సమాన మానవ సమాజం నిర్మించడానికి లోకరక్షకుడు యేసుక్రీస్తు లోక రాజ్యాంగం ఈ లోకానికి వస్తారని సత్యాన్ని మేము అందించడానికి శిల్వయాత్ర చేపట్టామని విశ్వసించిన ప్రతి ఒక్క హృదయం కడగబడి పవిత్ర పరటచడానికి మానవత, నీతి, ప్రేమ, న్యాయం కలిగి మంచి సమాజం నిర్మస్థాపనకు శిల్వయాత్ర చేపట్టామని అన్నారు. ఇది శిల్వయాత్ర కార్యక్రమము. ఈ కార్యక్రమము కర్నూలు పట్టణంలో గత 11 సంవత్సరం నుంచి జరపబడింది. ఇది 12వ వార్షికోత్సవము. ఈ యాత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దాదాపు 2000 సంవత్సరాల కిందట మానవాళి రక్షణార్థమై ఆయన పరిశుద్ధ రక్తం చిందించి మానవులను నరకంలో వెళ్లకుండా జీవ మార్గంలో పరలోకంలో చేయడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. అందుకే ఆయన చెప్పిన మాటలు మంచివి. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. మరి గొప్ప దేవుడు మంచి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మరి సిఎస్ఐ చర్చ్ పాస్టేట్ 1, పాస్టేట్ 2, మిగతా పాస్టేట్స్, తర్వాత ఇండిపెండెంట్ చర్చెస్ అన్ని సంఘాల వారు ఇక్కడ ఉన్నారు.
అందరు రావడం ఎంతో సంతోషకరమైన విషయము. మరి స్త్రీలు, పిల్లలు, పెద్దలు మరి 2.5 కిలోమీటర్లు నడుస్తున్నారు. మరి చివరి ప్రార్థన సమావేశంతో సి క్యాంప్ ముగుస్తుంది. మరి టౌన్లో ఉంటున్న సంఘాలన్నీ కూడా పాల్గొంటున్నాయి. ఎంతో మంది వాక్య పరిచయం చేసినారు. దేవుడి గొప్ప కృప రక్షణ ద్వారా అందరు కలగాలని దేవుని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. నా పేరు KS చంద్రశేఖర్, CSI పాస్టర్ 2. మేము కర్నూలు CSI చర్చి నుంచి బయలుదేరి CC చర్చి ద్వారా మరి తిరిగి ప్రార్థన మందిరానికి చేరుతాం. థ్యాంక్ యూ. ఓకేనా? ప్రియమైన వాళ్ళరా, శిలువ యాత్ర 12వ శిలువ యాత్రగా కర్నూలు నగరంలో స్థానిక సంఘములని, ముఖ్యంగా బ్యాప్టిస్ట్ CSI సంఘములని కూడా కలిసి నిర్వహిస్తున్నాయి. పెద్దలు చంద్రశేఖర్ గారు, ఆంబ్రోస్ గారు, మరి లెమన్ ఫెలోషిప్, ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా లోకమునకు దేవుడు రక్షకుడుగా వచ్చినటువంటి లేక పాప విమోచన కారణకంగా సిలువలో ఆయన బలియాగంగా చేయబడి పాప మాలిన్యంతో ఉన్నటువంటి మానవ హృదయాన్ని శుద్ధీకరించి సమాన మానవ సమాజాన్ని నిర్మించటానికి, పరలోక రాజ్యాన్ని ఈ మార్గంగా ఆయన ఈ లోకానికి వచ్చినాడన్న సత్యాన్ని మేము అందించడానికే ఈ శిలువ యాత్రను నిర్వహిస్తున్నాం. ఇది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు. క్రైస్తవము సర్వ మతానికి సర్వ మానవాళి యొక్క రక్షణకు సంబంధించిన విషయము. విశ్వసించిన ప్రతి ఒక్కరు హృదయము కడగబడి పవిత్రపరచబడి మానవత, ప్రేమ, నీతి, న్యాయము కలిగి మంచి సమాజ నిర్మాణం కొరకు ఈ శిలువ యాత్రను సాక్షాత్తంగా నిర్వహిస్తున్నాం. మరి ఈ విషయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ అందరూ కూడా దేవుని నమ్మి హృదయాలను మార్చుకొని మంచి సమాజ నిర్మాణంలో భాగస్థులు కావాలని ఆశపడుతూ అందరికీ ప్రభు పేట ఈస్టర్ శుభములు తెలియపరుస్తున్నాను. CSI క్రైస్ట్ చర్చ్ పాస్టర్. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని గుడ్ ఫ్రైడే ముందు శనివారం రోజు 12 సంవత్సరం నుంచి ఇది చేస్తున్నాము. ఇది దేవుని సువార్త, ఆయన జీవితం గురించి, ఆయన వచ్చే పర్పస్ గురించి చెప్తున్నాము. కొంత ఐక్యత మంచి చర్యలు చెప్తూ ఈ సువార్త చాటున్నాము. మాజీ భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ అధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఇటీ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు కంటెస్టెంట్ ఎమ్మెల్యే దుర్గం అశోక్, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ సతీష్ రావు, పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్, కొడపల్లి మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య, కిషోర్, అశోక్ తదితర బీజేపీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. అనేక కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. మరియు రాజకీయాల్లో భారతదేశ తొలి ఉప దళిత ప్రధానిగా కూడా పనిచేశారు. వారు ఎన్నో చిన్నప్పటి నుంచి వారు ఎన్నో కష్ట నష్టాలను చవిచూస్తూ మరి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కానీ వారి చదువును ఆపలేదు. దళిత కుటుంబంలో పుట్టినా కానీ అది చదువును ఆపకుండా చదివి గొప్ప చదువులు చదివి దేశంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖలో మరి అనేక పదవులు అధిరోహించి మరి అడగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అందరికీ సమాన హక్కులు రావడం కోసం, మరి సమానత్వం కోసం వారు మరి ఎనలేని సేవలను చేశారు. ఈ సందర్భంగా వారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోదాం. వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పనిచేసేటట్టు చూసి మనం కూడా వారి ఆశయాలు పుణికిపుచ్చుకొని సమాజానికి సేవ చేద్దామని ఈరోజు సంకల్పం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ప్రజల ఆరోగ్యానికి కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ముఖ్య ప్రాధాన్యం ఇస్తారు. ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ప్రజలు డీహైడ్రేషన్కి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కిమ్స్ హాస్పిటల్ CEO డాక్టర్ సునీల్ కుమార్ కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని సెంట్రల్ ప్లాజా ముందు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఉచిత చలివేంద్ర కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి, KV సుబ్బారెడ్డి, కిమ్స్ హాస్పిటల్ COO డాక్టర్ సునీల్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ COO డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యానికి ఎప్పుడూ ముఖ్య ప్రాధాన్యత ఇస్తారని మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా ఈ మండుతున్న ఎండల్లో
చాలామంది డిహైడ్రేషన్కి లోన్ అవుతూ ఉంటారు. దాని సందర్భంగా ఒక చిన్న ప్రయత్నం మా వైపు నుంచి ఏంటంటే ఒక చలివేంద్రం ఇక్కడ పెట్టాము. పద్మలత గారు కార్పొరేటర్ గారు ఇందాకనే దీన్ని ఓపెనింగ్ చేసి వెళ్ళారు. ఆవిడ సహకారంతో మేము ఈ స్థలంలో కట్టుకోగలిగాము. ఇటువంటి చలివేంద్రాలు మరిన్ని పెట్టాలని మేము ఆలోచిస్తున్నాము, స్థలం దొరకాలి అంటే. ఓకే, ఈ విధంగా మేము ప్రతి సంవత్సరము చేస్తాము. సో దట్ కొంతవరకైనా ప్రజల్లో ఈ డిహైడ్రేషన్ తర్వాత సన్స్ట్రోక్ లాంటి అనారోగ్యాలను మేము నివారించగలమని మాకు ఒక ఆలోచన అంతే. సో అందరికీ ఉపయోగించుకోండి. ఇక్కడ మినరల్ వాటర్ నీళ్లు పెడతాము, మంచి కుండలు కొనుక్కున్నాము, చల్లగా ఉంటాయి. దయచేసి అందరూ వాడుకోవచ్చు చలివేంద్రం. గుడ్ డే సార్. థ్యాంక్ యూ. గుడ్ డే. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ అండి. నేను సిఓఓ నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గాన్గవెల్తిలో కల్తీ మద్యం గుట్టురట్టని విషయం తెలిసిందే. దాని విషయమై మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వారు మీడియాతో మాట్లాడుతూ నాంపల్లి మండలంలో 2-3 యువకులు కలిసి కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని అటు విషయాన్ని ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు రఘుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర రెడ్డి, పూల వెంకయ్య, పెద్దిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తులు ఈ పేపర్ల టీవీలలో కూడా వచ్చింది. నాంపల్లి మండలంలో 2-3 ఇక్కడ యువకులు కొందరు కలిసి కల్తీ మద్యం వాళ్ళు బెల్ట్ షాప్లో చేస్తున్నాను. నేను ఎస్పీ గారితో పోలీసులతో మాట్లాడిన వెంటనే తెలుసుకున్న వెంటనే ఏది ఏమైనా కానీ మునుగోడు నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, బెల్ట్ షాప్ల విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ చాలా కఠినంగా ఉంటాం. ఇక్కడ ఎవ్వరు కూడా గతంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్టు ఇష్టాంతిగా ప్రవర్తిస్తామంటే రౌడీజం చేస్తాం, గుండాయిజం చేస్తాం, బెల్ట్ షాపులు అమ్ముతాం, లేదంటే మేము చెర్లలోకి వెళ్ళి మట్టి తీసుకొని పోయి మేము రోడ్లని ఖరాబ్ చేస్తాం. ఇవన్నీ కుదరవు. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండి గత 15 నెలలుగా మేము ఎట్లా స్టిచ్చుకుంటున్నాము. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా ఉంటారు. మామూలుగా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసే, కానీ తప్పు చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ కాదు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ విషయంలో కఠినంగా ఉంటాం, వ్యవహరిస్తాం. అందుకని ఇప్పుడు ఈ కల్తీ మద్యం విషయంలో కూడా నేను ఎస్పీ గారితో పొద్దున మాట్లాడినా, రోజు మాట్లాడుతున్నా, సిఐలకు ఎస్ఐలకు అందరితో మాట్లాడుతున్నా. తీవ్రంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మామూలుగా ఉండదు. ఎవ్వరు కూడా కల్తీ విషయంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అది. కల్తీ మద్యం అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇక్కడ వైన్ షాప్లలో కొనుగోలు తాగాల్సిందే, కానీ ఇల్లీగల్గా లిక్కర్ అమ్మనిచ్చే ప్రసిద్ధి లేదు. ఇల్లీగల్గా ఎవరు కూడా లిక్కర్ అమ్మతం తెలియదు. దొంగ సారా కానీ లిక్కర్ కానీ అటువంటి పర్మిట్ చేయం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.
ఈరోజు వేలాల శ్రీ గట్టుమల్లన్న ఆరిఫా గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ జ్ఞాన యోగేశ్వర పీఠం సద్గురు శ్రీ సూరేశ్వర ఆచార్య స్వామీజీ కరీంనగర్ వారు పాల్గొన్నారు. మరియు దేశంలోనే మొట్టమొదటిసారిగా గోమాల ధారణ వేసుకున్న మంచిర్యాల జిల్లా రామకృష్ణపురం చెందిన గోమాల ధారణ స్వాములు పాల్గొన్నారు. ఓం నమః శివాయ 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 ఓం నమః హరి ఓం. మూగజీవుల బలి నిషేధం అనే ఒక దాని మీద పాట వినిపిస్తున్నాను, విని ఆచరించాలని కోరుకుంటూ జై గోమాత, జై జై గోమాత. జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా. జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా. జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా. జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా. జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా. ప్రాణుల రక్షణ ధర్మమురా, ప్రాణుల రక్షణ ధర్మమురా. మూగజీవుల బలి దేనికిరా, మూఢత్వమున బలి దేనికిరా. ప్రేమతో వాటిని చూడుమురా, ప్రేమే సత్యమురా. కల్లా కపటము లేనివిరా, కర్మను బట్టే పుట్టెనురా. కల్లా కపటము లేనివిరా, కర్మను బట్టి పుట్టెనురా. మూఢత్వముతో బలిదేనికిరా, మూఢత్వమునో బలిదేనికిరా. ప్రేమతో వాటిని చూడుమురా, ప్రేమతో వాటిని చూడుమురా. జ్ఞానం వస్తే యోగమురా, అయోగమంతా పోయెనురా. జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా. ఎవరు చెప్పెరా తినమని, ఏ శాస్త్రం మనకు బోధించరా. ఏ మతం మనకు బోధించరా, ఏ మతం మనకు బోధించరా. అవి మనతో సమాన ప్రాణులురా, అవి మనతో సమాన ప్రాణులురా. జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా. జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా. జ్ఞానం వస్తే యోగమురా, జ్ఞానయోగము రావాలి. జ్ఞానయోగం అంటే ఆనంద యోగం వస్తుంది, పరమానంద యోగం వస్తుంది. ఇదంటే రాక్షస వృత్తి. పాపం వస్తే టెన్షన్ అవుతుంది వానికి. ఈ పాటను మీరు ప్రతి ఒక్కరు వినిపించండి. ఇంకా నేను వీడియో చేసి ఉంటే అది పంపిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టుమల్లన్న స్వామికి, గట్టుమల్లన్న స్వామికి, గట్టుమల్లన్న స్వామికి. అద్భుతంగా ఆరోసారి గట్టుమల్లన్న గిరి ప్రదక్షిణ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. అందరూ మంచి భక్తితోని, శివనామ స్మరణతోని, మల్లన్న స్మరణతోని గిరి ప్రదక్షిణ భక్తితోని, మంచి ఆనందంగా శక్తితోని ప్రదక్షిణ చేసుకున్నాము. ఆ శక్తి ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి రక్షగా ఉండాలని కోరుకుంటూ, ఈ సనాతన ధర్మము ఆధ్యాత్మిక సంపద హిందూ ధర్మానికి వర్తిస్తుంది. కావున మన ఈ సంపదను మనమే రక్షించుకోవాలి. దాని ఉద్దేశంగానే ఆత్మారాజు మహారాజు చిలుకూరు సురేష్ ఆత్మారాం మహారాజు చిలుకూరు బాలాజీ నుండి వచ్చి మరి ఇక్కడ ప్రదక్షిణ చేయడం అనేది అతని యొక్క ఉద్దేశము. ధర్మము మన హిందువులను సంఘటితం చేయడము, ఒక్కటిగా చేయడమే లక్ష్యంగా మేము కూడా మా పీఠం తరపున, జ్ఞానయోగేశ్వర పీఠం తరపున మాకు కూడా అవకాశం రావడము, ఇక్కడికి రావడం, నేను కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని నేను కూడా ధన్యున్నయ్యాను. ముందు ముందు ఇది దివ్య క్షేత్రంగా, ముందు ముందు ఇది ఒక అద్భుతంగా మన విరాజిల్లుతుంది అని నా మనసుకు తోసింది. ముందు ముందు ఇది కూడా జరుగుతుంది. కావున అందరూ, ప్రతి ఒక్కరు హిందువులు దీన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది. ఈ అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇంకా ఇక్కడ ఆధ్యాత్మిక ఉత్సవాలు కావచ్చు, ఏదైనా సరే స్వామివారికి ముందు ముందు అందరూ చేకూరి చుట్టుపక్కల వాళ్ళ
సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నాయకుడు, కులరహిత సమాజం కోసం, బలహీన వర్గాల ఉన్నతి కోసం తన జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.